సో గాయ్స్ యాక్చువల్లీ ఇప్పుడు బండి పూజ బ్లాగ్ అప్లోడ్ చేసేది ఉండే. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. కాకపోతే నేను ఆగుతలేదు నాకు. సో ఇది రివ్యూ వీడియో అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఈ రివ్యూ కూడా ఫస్ట్ ఇస్తున్నా. సో చూడురి, ఎంజాయ్ చేయరు ఈ రివ్యూ బ్లాగ్ ఇది. అండ్ తర్వాత నెక్స్ట్ వీడియో కూడా ఇంకా జబ్బాస్ ఉంటుంది. అది మొత్తం నిన్న డే అంతా నాకు మంచి మసా వచ్చింది. అంటే లైక్ మొత్తం డివోషన్ మోడ్లా మొత్తం ప్యూర్ వెజ్ తిని గుడికి వచ్చి మళ్ళీ సినిమా చూసి సో నిన్న డే అంతా వెల్ స్పెంట్ అనిపించింది, నాకు మస్తు అనిపించింది. సో నెక్స్ట్ బ్లాగ్ కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఈ బ్లాగ్ ఎంజాయ్ చేయరు. तो गाइस रेडी हो रहा है तेरा भाई. अभी पिक्चर के लिए टाइम आ गया भाई. 5:30 అవుతుంది, 6 o'clock షో ఉంది. ఇప్పుడు కాటేదని పోవాలి. సో గెట్ రెడీ బాయ్స్. చిప్పడేయాలి. ఇట్స్ షో టైమ్ అండ్ వెల్కమ్ బ్యాక్. మేబీ ఇది ఒకవేళ సెకండ్ పార్ట్ తీస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. తెలుగు బెస్ట్ వ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్, బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ వ్లాగర్, బెస్ట్ ఎంటర్టైనర్, ఎవ్రీథింగ్ బెస్ట్. ఇవాళ ప్రోటీన్ ఇంటేక్ ఏం లేదు. పొద్దుగాల గుడిలో పులిహోర తిన్నా, లడ్డు తిన్నా, మళ్ళీ పూరి తిన్నాము, తర్వాత ఒక వడ తిని ఛాయ్ తాగినా. అందుకే ఇప్పుడు ఒక ప్రోటీన్ బార్ తీసుకుంటున్నా. అయినా జిమ్ తర్వాత ప్రోటీన్ షేక్ తాగినా బస్ అంతే. ఇక ప్రోటీన్ తింటే దాని తర్వాత ఇంకేం లేదు ఇక. సో అందుకని చెప్పి తింటున్నా. అండ్ ఇవాళ నాన్ వెజ్ తినవద్దు, ఎట్లా వెజ్ కాబట్టి. సో చూద్దాం బయట ఏం తింటామో ఇంకా తను కూడా తెలియదు. సో ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ హార్డ్ టు కంప్లీట్ టుడే. ఇంద్రా చమ్మానికి ఎందుకు వస్తాను నేను? విజయ్ దేవరకొండ నేను నా బండి చిండానికి ఇచ్చేసి వాని బండి వేసుకొని వచ్చిన అనమాట. ఎందుకంటే నా బండి మళ్ళీ ఆడ పార్కింగ్లో పెడితే కూడా నాకు గీతలు పెట్టా కదా అని చెప్పి చిండానికి ఇచ్చేసిన. అండ్ చిన్నగాడు రోహిత్ గాడు వాళ్ళ బండి మీద వస్తున్నాయి, నా బండి మీద పోతున్నా. పోదాం సినిమాకి. లడాయి ఓరా అంచో, లడాయి ఓరా ఏమంటున్నావు రా? వాడుకోమంటున్నావు ఎవరురా రే? మాకు ఎవరురా? బోల్ కావాలరా, బోల్ బాదర్ బోల్ లౌడే బోల్. बस कुदा सुली मेरे अंगाने में तुम्हारा भाई आ गया. हाय बस यार नमस्ते. వచ్చేసిన థియేటర్ కాడికి టికెట్ పాడుకో. అరే లంగా లోడాకా రే లోడి వాడ పైన ఉన్నాడు. ఏ చూతి వస్తే మిలో ఏ చూతి ఆ బెంగడా ఎందుకన్నా లోపలికి రాలేక ఇంటి వరకు రాలేక. అరే బయట ఉన్నవే నిజంగా నేను చూత్యా పెంగడాడు నీ గుడ్డ బాగా చూత్యా సాలేగాడు. చంద్రగుట్ట కాడికి వెళ్ళి ఇంటికి లోపలికి రాలేక మీరు డైరెక్ట్ వచ్చేసారని చెప్పి 3 పనులు తెప్పించింది. ఇప్పుడు 4కి పాల్తు మాగాడు చూపించాడు. పాల్తు మాగాడు పిసుగుద్ద మాగాడు మొత్తం గలీజ్ మాగాడు. ఎవరికి తీసుకున్నా కానీ నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ. అరుణా రే రోహిత్ అరుణా. नहीं वो अल्फाबेट कौन सा है? अल्फाबेट देखो उसमें रहता ये येले अरे लौडे मुंडा కిందికి ఇది మనదే కానీ. ఓకే లెట్స్ వాచ్ ద షో. అరే అరు ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. బెంచ్ ఎలివేషన్ లో ఏం ఎలివేషన్ లో ఇంతవరకు ఏ హీరోకి ఇవ్వలేరు ఇంత ఎలివేషన్. ఏ డైరెక్టర్ ఇవ్వలేడు ఎలివేషన్ అంత ఎలివేషన్. ఫస్ట్ హాఫ్ అయితే నిమిషానికి ఎలివేషన్. ఎట్లా అంటే మొత్తం ఇట్లా తెలుసుకోనికి అదైతుంది. తర్వాత ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది నా కథ ఏంది అని చెప్పి అసలు ఎట్లా రా అంటే ఇట్లా మొత్తం ఇట్లా లేపుతుండే, ఇట్లా ఉబ్బు ఇట్లా మొత్తం ఇట్లా బద్దలు పట్టుకొని బయటకు వచ్చిన లేపుతుండే. మొత్తం ఎలివేషన్ల మీద ఎలివేషన్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడే సెకండ్ హాఫ్ చూసాం. ఎప్పుడు
మరో అయితే అంది బండి తాళం చెంది మిస్ అయింది. ఆడు మొట్ట మీద పెట్టినాడు, ఆ బండి తెచ్చ ఉంటుంది, బండికే ఉంటుంది, లైట్ తీసుకో అంటున్నాడు. సినిమా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఆడు ఆడు సినిమాకి అల్లు అర్జున్ గారి సినిమాకి అలా వైకుంఠపురంలో ఫోన్ కూడా దిక్కుండు ఫోన్ అది ఫోన్ ఏరా అంటే అదే పోయినట్టుందిరా అంటే సినిమా సినిమా అయిపోయినాక ఫోన్ కూడా దిగిపోయిండు జోలకెళ్ళి. మొత్తం రద్దీ ఉండే అనమాట. ఏదో బహదూర్పురాల కదా, బహదూర్పుర థియేటర్లో ఫోన్ కూడా దిగిపోయిండు, ఫోన్ జోలకెళ్ళి కూడా దిగిపోయిండు. మొత్తం ఇట్లా కూర్చోండి అనమాట జనాలు. ఏది అలా వైకుంఠపురం సినిమా. ఇక మొడ్డగాడు సినిమా పోతే వాడు సినిమా కేకలు కొడుతుండు, కేకలు కొట్టి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తుండు సినిమా. ఆడు ఫోన్ మొట్ట మీద పెట్టేసి ఇక ఈడే ఆ క్యాండిడేట్ ఈడే బండి మొట్ట మీద పెట్టినావు, బండిని మొట్ట మీద పెట్టాడు. ఎగ్ పాప ఎక్కారి పాప ఇది ఎగ్గారా? అరే వెజ్ రా, వెజ్ తీసుకురాలే. అరే మాకి ఇవాళ వెజ్ తినాలరా. పోదాం आज सिर्फ वेज खाने का वेज. సో గాయస్ అయిపోయింది మూవీ. అండ్ ఇప్పుడు ఇక్కడ మన మిట్టికా షేర్లా సాయి కిరణ్ ఫుడ్స్ ఉన్నా. మిట్టికా షేర్ తెలుసుగా, ఇంతకుముందు కూడా వచ్చిన బ్లాగ్ తీసుకుంటే. సో ఇక్కడ ప్యూర్ వెజ్ అనమాట. సో తిందామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మిట్టికా షేర్ మా అంటే 80 ఏరియాలలో మేమున్న ఏరియాలలో ఈ సాయి కిరణ్ ఫుడ్స్ దీనిలో జర టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినాం. సో లెట్స్ గో ఈట్. సో గాయస్ యాక్చువల్లీ ఈయనే నీకు రివ్యూ ఇచ్చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక ఇంటర్ కదా డిస్టర్బెన్స్, పక్కన ఒక క్రికెట్ వస్తారు. ఇక ఇది మనది కాదు కాబట్టి ఇక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి ఎత్తలాలు ఉంటారు కాబట్టి. సో ఇంటికి పోయిన తర్వాత మీకు రివ్యూ ఇస్తా. ARISTOTELE యాసోల్. అవతల ఒకడు స్పూన్తో ఫోటో తింటాడు, అని దగ్గర పోయి యార ఎర్రపుక చేతులు ఇచ్చింది ఎందుకురా నీకు దేవుడు. యార ఎర్రపుక యాసోల్ యాసోల్ యాసోల్. వెనకాల పెట్టుకొని కూర్చున్నాం అనుకో, తర్వాత అది బ్యాక్ బోన్ ప్రాబ్లం వస్తుంది. ముంగలు పెట్టుకుంటేనేమో ముంగలు ఎత్తు కనిపిస్తుంది. అందుకే పర్సు గురించి మాట్లాడుతున్నాం, ఏదో అనుకోకూరి. ఇగో చూపి ఇరా మా ఇక్కడ ఇది వ్యాలెట్ హోల్డర్ అనమాట. దీన్ని పైకి ప్రెస్ చేయాలా కిందికి కరాలా? ఇట్లా కిందికి అంటే ఇగో ఇట్లా కార్డ్స్ పైకి వెళ్తాయి. బాగుంది కదా, బాగుంటుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ లేట్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చేసి ధర్మం అనుకున్నా, మీకు రివ్యూ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు జిమ్లో పోయిన తర్వాత మాట్లాడుకుందాం, మనం సినిమా రివ్యూ ఇస్తాం మీకు. సో గాయ్స్ ఇప్పుడు వచ్చిన నేను జిమ్కి. అయితే మీకు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిమ్కి ఎందుకు వచ్చినారా అంటే, ఇవాళ సండే. మీరు అడుకోవచ్చు ఈ క్వశ్చన్, అన్న సండే నువ్వు జిమ్కి పోవు కదా, జిమ్కి ఎందుకు పోయినావు అని చెప్పి. సో ఇప్పుడు ఇవాళ నేను బాడీలో ఉన్న వీక్ పార్ట్స్ ట్రైన్ చేయడానికి వచ్చినాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మీకు, అంటే లైక్ బాడీలో ఏమేమి వీక్ పార్ట్స్ ఉన్నాయి అని చెప్పి. సో అవి ఇప్పుడు వాటి గురించి వాటిపైనే వర్కౌట్ చేద్దామని చెప్పి. జస్ట్ ఐసోలేషన్ మూమెంట్స్, నాట్ ఏ కంపౌండ్ మూమెంట్స్, జస్ట్ ఐసోలేషన్ మూమెంట్స్. అవి మంచి షేప్లో తీసుకురావడానికి, ఇంప్రూవ్ చేయడానికి. సో దానికోసమనే వచ్చిన. ఆ వర్కౌట్ చేసుకొని కథం పట్టించుకొని వెళ్ళిపోతాను నేను. సో మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మనము మూవీ మూవీకి నేను 8.5 రేటింగ్ ఇస్తాను. అవుట్ ఆఫ్ 10 8.5 ఇస్తాను. సో ఆ 1.5 ఎందుకు చేసినారంటే, 1 ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. బట్ ఆ సీన్లకి, ఆ ఎలివేషన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఇంటెన్స్గా ఇంకొంచెం మంచిగా కొట్టింటే ఇంకా బాగుంటుండే, ఇంకా గూస్ బంప్స్ ఇట్లా మంచిగా వస్తుండే అనిపించింది. అంటే కొన్ని సీన్లలో నాకు అనిపించింది, అరే ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మంచిగా కొట్టింటే బాగుంటుండే రా అనిపించింది. సో అందుకే అదొక్క దానివల్ల 1 మార్క్ తీసేసిన. 0.5 ఎందుకు తీసినారా అంటే, 0.5 ఎలివేషన్ అనమాట. ప్రతి సీన్కి ఒక డిఫరెంట్ ఎలివేషన్, అంటే అది వర్త్. అవి ఎలివేషన్లు కూడా మళ్ళీ వర్త్ ఉన్నాయి, కాకపోతే కొంచెం మరీ అన్ని ఎలివేషన్లే అనిపించినాయి. సో అన్ని ఎలివేషన్లే అనిపించాయి. దానికి ఒక్క 0.5 అంటే ఎక్కువ, కొంచెం ఆ ఎలివేషన్లు కొంచెం తక్కువ వేస్తే బాగుంది అనిపించింది. నీకు ఎట్లా తెలుసా, KGF సినిమాది KGF 1కి అనుకున్నా నేను, ఓనియమ్మ ఇదేం ఎలివేషన్ రా నాయన, ఓయమ్మో ఈడేం డైరెక్టర్ ఉన్నాడు నాయన, ఏం ఎలివేషన్లు, ఇది ఏం కథ అని చెప్పి అనుకున్నా. KGF 2కి దాన్ని మించి తీసిండు.
KGF 2కి. ఇక అనుకున్నాం ఇక మొత్తం ఎలివేషన్లు మొత్తం చూపించేసిండు, ఇక ఇంకేం చూపిస్తాడు ఎలివేషన్లు ఇంకేమున్నాయి అని చెప్పి అనుకున్నాం. కాకపోతే దీంట్లో ఇంకా బొమ్మ దింపిడు, డబ్బలు చేసి పడేసారు. నాకు చెప్పాలంటే ప్రభాస్ అన్నని రాజమౌళి తర్వాత ఈ యాంగిల్లో ఈ మాస్ కట్అవుట్, ఆ మాస్ కట్అవుట్ని ఈ యాంగిల్లల్లా ఈ మాస్ ఒక బీస్ట్ లేక చూపించేటట్లా రాజమౌళి తర్వాత ఈయననే, మన నీలేనే ఆయన పేరు, ఈయననే వాడుకున్నాయి మంచిగా. అరే నీడను కూడా వదలలేడు అయ్యా, నీడను కూడా వదలలేడు ఆయన నీడను కూడా. చెప్తున్నా కదా, జబ్బోస్ అంటే జబ్బోస్ చూసిండు, నాకైతే మస్తు నచ్చింది, మస్తు నచ్చింది. అండ్ కొంతమంది రివ్యూలలో ఏం చెప్పారంటే ఏ డైలాగులే వేయలేడు ప్రభాస్కి, డైలాగులే లేవు అని చెప్పంటారు. అరే బై ఇగో ప్రభాస్కి అన్నకి అలా డైలాగులు అవసరం లేదు. ఆ క్యారెక్టరు, ఆ మనిషి ఎట్లా ఉంటాడో, మనిషి బీస్ట్. ఆ మనిషి మాట్లాడిందంటే ప్రళయమే. ఇక ఆ మనిషి మాట్లాడితే ఆ మాటలు ఒక రేంజ్లో మాటలు అందుకే ఆయనకి ఇచ్చిన 3-4 డైలాగులన్నా కసక్క డైలాగులు ఉంటాయి. ఆయన మాటలు ఉండవు. ఇక ఆయన నడకనే, ఆయన నడుచుడు, నిలబడు, అటు ఇటు చూసుడు చేసుడు, అదే హైలైట్. ఇక మొత్తం ఆ ఎలివేషన్ అదే మొత్తం. అరే అంటే బాడీ లాంగ్వేజ్తోనే మాట్లాడుతుంటారు పోయి, డైలాగులు అవసరమే లేదు అన్నకి. సో మస్తు అంటే మస్తు మజా వచ్చింది, నాకైతే మస్తు అనిపించింది సినిమా. చాలా రోజుల తర్వాత గట్టి కరిచిన నేను థియేటర్లో, చాలా రోజుల తర్వాత గట్టి కరిచిన, మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు మజా వచ్చింది. ఇంకొకటి ఈయన సినిమాలు ఎట్లాంటివి రా అంటే ఒకసారి చూసి అర్థం కావు. పేర్లు పెడతాడు, ఆ పేర్లు అవేమో మొత్తం డిఫరెంట్ పేర్లు పెడుతుంటారు. అవి ఆ పేర్లు గుర్తుండవు, మన ఉండవు. ఇప్పుడే గుర్తులేవు నాకు. నేను నైటే చూసిన సినిమా, ఇప్పుడే గుర్తులేవు నాకు ఏమేమి పేర్లు ఉన్నాయని చెప్పి. సో అది ఇంకోసారి మళ్ళీ టీవీలో పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా చూసి అవి చూస్తే అప్పుడు అర్థమైతే మనకు గిట్లా ఇది అని చెప్పి క్లియర్గా. ఇంకోటి ఇక థియేటర్లో లొల్లి పంచాయతీలలో దాంట్లో దిగడంగా అర్థం కాదు సరిగా. సో అనమాట ఓవరాల్గా అయితే సినిమా బొమ్మ హిట్ అంటే హిట్. இந்த பொங்கல் வாசி பொங்கல் தான் கண்டிப்பாக நல்லா ஓடும். ஓகே சூப்பர்.